ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మా గురువులు శ్రీ 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 దివిటి రామ్మూర్తి గారి కృపా కటాక్ష వీక్షణలతో నేను పొందినటువంటి జ్యోతిషాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారరాశి ఫలాలని తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా మే మాసము 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆయా రాసుల వారికి ఎలాంటి గ్రహాల యొక్క ప్రాప్తి లభించబోతుందో, వాటి కృపా కటాక్ష వీక్షణతో ఈ వారమంతా ఎటువంటి సుభిక్షమైన జీవితాన్ని పొందబోతున్న అంశాలని తెలియజేయబోతున్నాను. ఈ వారంలో చూసినట్లయితే గ్రహస్థితులు వార ప్రారంభంలో మేషములో రవి శుక్రులు సంచరించడము, వృషభములో రాహు బుధుడు, మిథునములో కుజుడు, వృశ్చికములో కేతువు, మకరములో శని, కుంభములో అతిచారము చెందినటువంటి గురువు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వారంలో చూసినట్లయితే చంద్రుని యొక్క సంచారము 2వ తేదీ మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రమే ధనుస్సులో సంచారం చేయడము, తదుపరి మకరము కుంభము మీనములలో ఈ వారమంతా కూడా సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వారంలో చూసినట్లయితే శుక్రగ్రహము 5వ తారీఖు నుంచి తన స్వక్షేత్రమైనటువంటి వృషభంలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ వారంలో 3 గ్రహాలు రాహు బుధుడు శుక్రుడు వృషభంలో సంచారం చేయడము, అవి వృశ్చిక రాశిని చూడడం కూడా జరుగుతాయి. అత్యుత్తమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఏ రాసుల వారికి చంద్రాష్టం సంభవించబోతుంది, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాము. ఏ దైవత ఆరాధన చేస్తే బాగుంటుంది, ఈ వారంలో ఆయా రాసుల వారికి చంద్రగ్రహ సంచారంలో వారి జీవితంలో జరగబోయే మార్పులు ఎదుగుదలలు వాటి గురించి కూడా తెలియజేయబోతున్నాము. చాలా శ్రద్ధగా కానీ మీరు కానీ వీటిని ఆచరించగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మేషరాశి వారి గురించి చూద్దామండి. అయితే మేషరాశి వారికి స్వతహాగానే ధైర్యం అధికంగా ఉంటుంది. వారు అనుకున్న పనులన్నీ కూడాను సక్రమంగా వారి ప్రయత్నపూర్వకంగా చేస్తుంటారు, సక్సెస్ను కూడా పొందుతుంటారు. ఈ వారంలో 6 గ్రహాలు చాలా యోగదాయకంగా ఉన్నాయి. రవి శుక్రులు మేషరాశిలోనే సంచరించడము, అందువలన మీ సంతానానికి ఉద్యోగ ప్రాప్తి కలగడం కావచ్చు, లేదా మీ కుటుంబంలో చక్కగా శుభవార్త రావడము, అంటే అది ముఖ్యంగా వివాహ సంబంధమైన విషయాల్లో చొరవ తీసుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. 5వ తారీఖు నుండి శుక్రుడు స్వక్షేత్రమైన ధనరాశిలోకి వెళ్ళడము, అంటే ధనస్థానంలోకి వెళ్ళడం వల్ల స్త్రీలకి చక్కటి వాక్ స్థానం బలపడుతుంది. వారు చెప్పినట్లుగానే కుటుంబ సభ్యులందరూ కూడాను వినడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ బుధుడు కూడా 2వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏది మాట్లాడినా కానీ దానికి చక్కటి విలువ అనేది కుటుంబ సభ్యులు ఇవ్వడం జరుగుతుంది. ధనము ఆదాయ రూపంలో, అంటే రాబడిగా మీ ఇంటికి రావడం కూడా జరుగుతుంది. కానీ అత్యాశకు పోకుండా మీరు వ్యవహారాలు కానీ కొనసాగించినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 3వ స్థానంలో సంచరించడం యోగదాయకంగానే ఉంది. తత్ఫలితంగా మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో చక్కగా మాట్లాడడం, ఇన్నాళ్లుగా ఒకరికొకరి పట్ల అవగాహన లేక ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా అవగాహన రావడము, వారు ఎక్కడైనా కానీ ఫ్యాషన్ డిజైన్ కానీ బ్యూటీ పార్లర్ లాంటి వాటిని నడుపుతున్నట్లయితే స్త్రీలకి అధిక ఆదాయం కూడా కలగడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనము పర్టికులర్గా చెప్పవచ్చు. అదేవిధంగా శని ఇప్పుడు 10వ స్థానంలో సంచారం చేయడం వలన లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల కారణంగా ఈ బయటికి వెళ్ళడానికి కొద్దిగా సందేహించవలసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే హార్డ్వేర్ సంబంధమైనటువంటి వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆయిల్ సంబంధమైనటువంటి వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కానీ, పెట్రోలియం సంబంధమైన వృత్తుల్లో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 11వ స్థానంలో గురువు సంచారం చాలా అద్భుతంగా ఉంది. ఈ సమయంలో మీరు ధర్మ కార్యాల్లో కానీ పుణ్యకార్యాల్లో పాల్గొనడము,
అంటే ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడం కూడా జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందించడం కూడా జరుగుతాము. ఈ విధంగా 6 గ్రహాలు మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలని అందిస్తున్నారు. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క భార్య కుటుంబంతో కొద్దిగా చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళైనటువంటి వారికి లేదా పెళ్లి కాని యువతి యువకులకు ఏదైనా దూర ప్రయాణాలు చేయాలన్నటువంటి వారికి ఆటంకాలు కలుగుతున్నాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే 2వ తేదీ మీకు చూసినట్లయితే మధ్యాహ్నము 2 గంటల వరకు మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉంటే అక్కడ లాక్డౌన్ కారణంగా కొన్ని ఇబ్బందులు పడవలసిన అవసరం ఏర్పడుతుంది. మీకు భయం అనేది ఉంటుంది. ఎలాగా మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం కదా, ఇక్కడే చిక్కులుకుంటాం ఏమిటి, లాక్డౌన్ కారణంగా మేము ఇంటికి తిరిగి వెళ్తామా లేదా అన్నటువంటి ఆలోచనలు కనబడతాయి. అదే ఒక 40-45 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వారికి ఆధ్యాత్మిక చింతన పట్ల చక్కటి అవగాహన కలగడము, దేవుని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య హేతువులు కలగడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ డబ్బుకు మాత్రం కొదవ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగా 3, 4, 5, 6 తేదీల్లో చూసినట్లయితే అంటే ముఖ్యంగా ఈ 4 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. కానీ ఫంక్షనాలిటీని మీరు మెయింటైన్ చేయలేకపోవడము, వ్యాపార నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ సరైన సమయానికి అక్కడికి చేరుకోలేకపోవడము, వ్యాపారంలో లావాదేవీలు కొనసాగించేటప్పుడు మీరు పెట్టుబడికి ముందుగానే మీకు అపోనెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకి సక్సెస్ ఇవ్వడము, మీరు మళ్ళీ బాధపడడం జరుగుతుంది. మెయిన్గా 4, 5 తేదీల్లో అయితే మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిందంటే పంక్చువాలిటీని మెయింటైన్ చేయాలి. ఏ విషయంలో అయినా కానీ భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ అత్త కుటుంబంతో వైరం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సమన్వయంగా ఆలోచించి ముందుకెళ్తే మంచిది. ఎందుకంటే అక్కడ ఈ 4, 5, 6 తేదీల్లో శని చంద్రుడితో కలవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే ముఖ్యంగా మీకు 7, 8 తేదీల్లో మాత్రం కొన్ని వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. గుడులకి వెళ్ళడానికి కానీ లేదా ముందు ఏదైనా కానీ మీరు మొక్కుకోవడం అంటే అది తీర్చలేని పరిస్థితిలో ఉంటే ఆ మొక్కుబడికి మీరు ఆలయాలకి కొద్ది ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 5, 6 తేదీల్లో మాత్రం మీరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ అనుకూలంగా ఉంటుంది. ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విశేషించి మీకు ఒక విషయాన్ని ఈ సమయంలో చెప్పాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అయితే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ధైర్యంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు కుజుని మీద దృష్టిని పెట్టి ఉండడం, 3వ స్థానం మీద ఉండడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సంతానం వల్ల శుభవార్త రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. వారికి ఆరోగ్యము కుదుట పడుతుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే కీర్తి ప్రతిష్టలు స్త్రీలకి అధికంగా రావడము, ఇంట్లో ఇన్నాళ్ళుగా చీవాట్లు పొందినటువంటి స్త్రీలు కూడాను మీరు చేసే పనులు చక్కగా ఉన్నాయనేసి వారి కుటుంబం నుండి పెద్దలు మెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. వారి మాట తీరు అందరూ మెచ్చుకునే విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీకు 3, 4, 5, 6 తేదీలప్పుడు చాలా అదృష్టాన్ని కలిగించే విధంగా ఆ రోజులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మీరు ఆర్థిక ఎదుగుదలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ఇది మంచిగా ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఒక మాట చెప్తే వారికి దానికి వ్యతిరేకంగా ఆలోచించి దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటి పట్ల జాగ్రత్త తీసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని అలాగే గణపతిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృషభ రాశి వారి గురించి చూద్దామండి. వృషభ రాశి వారు చాలా చక్కటి చాకచక్యమైనటువంటి చమత్కారంగా మాట్లాడగలిగే శక్తిని కలిగి ఉంటారండి. ఈ వారంలో 4 గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి. శని భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారిలో చాలా మార్పులు వస్తాయి. నూతనంగా ఏదైనా ప్రయత్నం చేసి కొత్తగా బ్రాంచెస్ పెట్టాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. 10వ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధమైనటువంటి వారు, ఆటోమొబైల్స్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బీఫార్మ్స్ చేసి మెడికల్ షాప్ ఇలాంటి వాటిని పెట్టుకున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు కానీ, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం పై అధికారుల ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది.
అదే జన్మరాశిలో చూసినట్లయితే మీకు శుక్రుడు 5వ తారీఖు నుండి జన్మరాశిలోకి 1 సంవత్సరం తర్వాత రావడము, ఆ విధంగా రాశి బలపడడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే బుధుడు కూడాను జన్మరాశిలో ఉండడం వల్ల ఆ రాశికి దిక్ఫలాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడాను సకాలంలో పూర్తి చేయడము, ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే టెక్నికల్ గా మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే మెయిన్ గా ఇప్పుడు చెప్పాలంటే జర్నలిజం లో ఉన్నటువంటి వారు, బ్యాంక్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వారు, టీచర్స్ గా ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తెలిసినవన్నీ కూడాను సక్సెస్ అవ్వడం అనేది, రెస్ట్ తీసుకునే విధంగా కూడాను వారికి టైం కలిసి రావడం కూడా జరుగుతుంది. అలాగా ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా మీకు ఈ వారం అంతా కూడా అనుకూలిస్తున్నాయి. కాకపోతే ఏమిటంటే 2వ స్థానానికి 7వ స్థానానికి మనం చూసినట్లయితే 2వ స్థానము అలాగే 7వ స్థానము కొద్దిగా చెడిపోయినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల, అలాగే 7వ స్థానంలో కేతు సంచారం చేయడం వల్ల భాగస్వామి వ్యాపారాలకు కొద్దిగా దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు పెద్దలు చేసుకోకుండా ఉండండి. విడాకుల వరకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది విడాకులకు వెళ్ళి ఆల్రెడీ అప్లై చేసి ఇంకా ఎల్లుండి రాబోతుంది, హియరింగ్ లో మళ్ళీ ఆ రిజల్ట్స్ రాబోతుంది అన్నప్పుడు మళ్ళీ కలుసుకోవాలన్న ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినా కానీ చేతులు కాలిన తర్వాత మళ్ళీ ఆకులు పట్టుకోవడం అనే విషయంగా కనబడుతుంది. ఈ విషయంలో చూసినట్లయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు చంద్రాష్టము 2వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండడం వల్ల ఆ సమయంలో మీరు జాగ్రత్త పడాలి. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి. అలాగే పోలీసుల యొక్క కంటపడకుండా మీరు నియమాలను దాటితేనే పోలీసులు మిమ్మల్ని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు కూడా కొంతమంది ఉంటారు. వారి ఇంట్లో కొంతమంది ఇళ్లలో దొంగతనం జరగడానికి కూడా అవకాశము ఈ యొక్క 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపల జరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పడండి. అలాగే చూసినట్లు ఉద్యోగంలో కూడా కొన్ని చీవాట్లు పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ 3వ తేదీ 4వ తేదీ చూసినట్లయితే చాలా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కొద్ది భయ ఆందోళన కలుగుతాయి. మాకు ఇన్ఫీరియారిటీ సెక్యూరిటీ అంటే ఏమిటంటే మీ పట్ల మీకే ఒక విధమైన భయం అనేది ఏర్పడుతుంది. మనం చేసే పని కరెక్టేనా, మనం తీసుకునే నిర్ణయాలు కరెక్టేనా, మనం ఉద్యోగం చేస్తున్నామే అక్కడ కరెక్ట్ గా మనం ఫైల్స్ అన్ని కూడా రాస్తున్నామా లేదా, దానికి తగినటువంటి ప్రాసెస్ కొనసాగుతున్నదా లేదా, మనం తెలిసి చేయడం వల్ల తర్వాత కాలంలో ఏమైనా చిగులుకుంటామా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో కూడాను మీ నాన్నకి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. కాలు పాదాలకు కానీ మోకాలు కానీ తర్వాత కడుపు కుడి భాగంలో నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క 3, 4 తేదీల్లో మీరు చక్కగా వ్యవహరించడం చేయాలి. అదే విధంగా చూసినట్లయితే 5వ తేదీ 6వ తేదీ మీకు చాలా అద్భుతంగా సంచారం కొనసాగుతా ఉంది గ్రహాలు. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో, వ్యాపారం చేస్తుంటారో అక్కడ ఉన్నటువంటి సబోర్డినేట్స్ మీరు గౌరవించడము, మీకంటే కింద తరగతి వాళ్ళని చక్కగా చూసుకోవడం వల్ల వారు మీపైన ఏదైనా కానీ చెడ్డ ఫిర్యాదులు చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీ అత్తగారి కుటుంబంతో చిన్న వాటికి కూడా గొడవలు పడకుండా ఉండడం అనేది మంచిది. అలాగే మీ తండ్రి యొక్క కుటుంబం అనేది ఉంటుంది. మీ తండ్రికి ముందు పుట్టినటువంటి వారు కానీ వెనక పుట్టినటువంటి వారు, అప్పచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారితో సఖ్యతగా మెలగడానికి మీరు ప్రయత్నం చేయండి. లేకపోతే వారు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ వారంలో. ఇందులో మాత్రం మీరు గమనికగా కొద్దిగా ఉంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో 7, 8 తేదీల్లో మీరు చేసే పనులు అన్నింటిలో కూడాను సర్ప్లస్ గెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉత్తమమైనటువంటి లాభాలని అధికంగా పొందగలుగుతారు. మీరు తెలిసినవన్నీ కూడా తెలిసినట్లుగా నెరవేరడానికి అవకాశం కనబడతా ఉంది. మీ చిన్నాన్న కుటుంబం నుండి కూడా మీ సహాయ సహకారాలు అందుతాయి. మీకు ఒకవేళ జ్యేష్ఠ సోదరుడు కానీ అక్క కానీ ఉన్నట్లయితే వారు మీ ఇంటికి రావడం, వారి యొక్క క్షేమాచారాలు మీరు వినడం చూడడం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది. కోపం వలన కుటుంబంలో కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని తగ్గించుకొని మీరు కానీ ముందుకెళ్ళినట్లయితే మంచి జీవితం అనేది మీ కుటుంబ సఖ్యత కనబడుతుంది. కుటుంబంలో సుఖశాంతులు కూడా కనబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా 4, 5, 6, 7, 8 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ రోజుల్లో మీరు ఆర్థిక అభివృద్ధిని కొనసాగిస్తారు. దగ్గరగా ఉన్నటువంటి బంధువులతో సఖ్యతను పొందడము, దూరంగా ఉన్న బంధువులతో ప్రేమ అనురాగాల్ని ఫోన్ల ద్వారా తెలియజేయడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క జాబ్ లో కొన్ని చిక్కులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పై అధికారుల వలన అలాంటి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగానే మీరు దాన్ని తెలుసుకుని దానికి తగినటువంటి జాగ్రత్తలు కానీ పడినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో చూసినట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే 4, 5, 6, 7, 8 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఈ వారంలో మీరు లలితా సహస్రనామాలని పఠించడం
తప్పనిసరిగా చేయండి. అలాగే వీలైతే సహస్రనామాల్లో విష్ణు సహస్రనామాలు కూడా పఠించండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. మిథున రాశి వారి గురించి చూద్దామండి. మిథున రాశి వారు సహజంగానే చాలా తెలివైనటువంటి వారుగా చెప్పడం జరుగుతుంది. ఈ వారంలో వీరికి 5 గ్రహాలు చాలా యోగవంతంగా ఉన్నాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు సంచారం వలన మీకు ఆధ్యాత్మిక చింతన, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. చాలా వేగంగా మీరు వాటిలో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సక్సెస్ అనేది కనబడుతుంది. మీ తండ్రి యొక్క ఆదరణ కూడా అధికంగా ఉండడము, తండ్రి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా ప్రాప్తించడం కూడా ఈ వారము కనబడుతూ ఉందండి. 11వ స్థానంలో రవి శుక్రుల సంచారం వలన మీ కనిష్ట సోదరిమణుల వలన అనుకూలం ఏర్పడతా ఉంది. అలాగే మీ సంతానం నుండి శుభవార్త రాబోతుంది. 5వ తారీఖు నుండి 12వ స్థానంలోకి శుక్ర సంచారం కూడా అనుకూలంగానే ఉండడం వల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన లగ్జరీస్ అనుభవాలు ప్రాప్తిస్తాయి. లగ్జరీస్ గా లైఫ్ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి స్పెక్యులేషన్ లో బాగా రాణిస్తారు. అలాగే చూసినట్లయితే అక్కడ టెక్నికల్ గా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఇంజనీరింగ్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇలాగా అక్కడ ఉన్నటువంటి మీడియా సంబంధమైనటువంటి వాటి వృత్తుల్లో ఎవరైనా కానీ పనిచేస్తున్నా కానీ సక్సెస్ అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ 2వ తారీఖు మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రం మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉన్నట్లుగా భావిస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇక ఒక భార్యాభర్తల మధ్య కాకుండా భాగస్వామి వ్యాపారాల మధ్య కూడాను అనుకూలత కనబడుతుంది. అయితే ఎందుకు ఇక్కడ మళ్ళీ అది వికటించడానికి కారణం ఏర్పడుతుందంటే మీ జన్మ రాశిలోనే కుజుడు సంచరించడము, అది కూడా 6వ స్థానానికి అధిపతి అవడము, ఆ కుజుడు మళ్ళీ 7వ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా అప్పుల బాధలు ఎక్కువగా అవడం కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కలగడం కావచ్చు, లేకపోతే శత్రువులు పెరగడం కానీ, మీకు అనుకూల శత్రువులుగా ఉండడము, మీ దగ్గరలోనే ఉండి మీకు అనుకూలంగా మాట్లాడుతూ మీకు వెనక్కి వెళ్లి తిరిగి చెడ్డగా చేయడం అనేది కనబడుతుంది. అయితే 2, 3 తారీఖుల్లో కూడా చంద్రాష్టమం రావడము, అష్టమంలోనే శని చంద్రులు సంచారం వలన అనేకమైన ఆటంకాలు కలగడము, చిన్న ప్రమాదాలు వాటిల్లడము, మీరు దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మిమ్మల్ని అవమానించడము, మీరు దానికి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వడము, మీ ఇంటి నుండి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా 2, 3 తారీఖుల్లో జరగబోయే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 4, 5, 6 తేదీల్లో చూసినట్లయితే కొద్దిగా భయ ఆందోళన కలుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కోర్టు సంబంధమైన విషయంలో అయితే కొన్ని చిక్కులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అప్పుల బాధల వలన మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, మీరు తీసుకున్నటువంటి చోట వాళ్ళు ఒత్తిడి ఎక్కువ చేయడం వల్ల మీరు తలదాచుకుని తిరగవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడాను వారికి ఇక్కడ నుంచి మన దేశం నుండి ఫోన్లు వెళ్ళడం, మీరు తీసుకెళ్లినటువంటి డబ్బుకు మాకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితులు ఉంటే ఎలాగనేసి అనడం, ఇలాంటివి కూడా అంటే మొత్తం మీద అప్పు సంబంధమైనటువంటి దోషాలు, అనారోగ్య సంబంధమైన దోషాలు, అలాగే శత్రు సంబంధమైన దోషాలు ఈ వారంలో ఈ మిథున రాశి వారికి అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మీకు 7, 8 తారీఖులో చూసినట్లయితే ఉద్యోగ రీత్యా చాలా చక్కటి ఉన్నతి ప్రాప్తించడం జరుగుతుంది. మీరు కోరిన చోటికి ట్రాన్స్ఫర్ అవడం కావచ్చు, లేకపోతే ఉన్న చోటే ఇంక్రిమెంట్ని ఇచ్చి అధిక జీతం పెంచడం కానీ, లేకపోతే మీకు కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ట్రాన్స్ఫర్ వచ్చి మీకు అనుకూలంగా ప్రవర్తించడం కానీ జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ఈ యొక్క ఆర్టిస్టులకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అధిక ఒత్తిడి ఏర్పడినప్పటికీ డబ్బు మాత్రం చేతులు ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. నవీన వస్తువులు కొనాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళ కళల్లో కన్నటువంటి కళలన్నీ కూడా పండించుకునే రీతిలో ఇప్పుడు ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు వీరికి అనుకూలించడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకి అధిక పదవులు రావడానికి, ఉన్నటువంటి చిక్కులని తొలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కొద్దిగా చదువునందుకు కొద్దిగా కేర్ తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి. ఎలాగంటే ఉద్యోగంలో ఉన్నతి రావడమే కాకుండా మీ తండ్రి నుండి కూడా మీకు సహాయ సహకారాలు, మీ తండ్రి ఆరోగ్యం కుదుటపడము, హార్ట్ అటాక్ సంబంధమైన దోషాలు తొలగడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి వారికి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. వారు ఏదైనా పట్టితే అది బంగారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి, వారు పట్టినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం మాత్రం అన్ని కూడా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి పిల్లల్ని ఎత్తుకునే యోగం, అంటే ఏమిటంటే కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సంతాన ప్రాప్తిని పొందే దశలో వీళ్ళు ప్రయాణించడం జరుగుతుంది. మంచిగా ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో వీరు విశేషించి 7, 8 తేదీల్లో చాలా అనుకూలంగా ఉండడం అనేది గమనించవచ్చు. ఈ 2 రోజులు ఉపయోగించుకుని ముందుకెళ్తే ఆర్థిక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది.
పైపెచ్చు వీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, అలాగే శనీశ్వరిని ఆరాధన చేయగలిగితే మంచి ఫలితాలు పొందుతారండి. కర్కాటక రాశి వారి గురించి చూద్దామండి. కర్కాటక రాశి వారు స్వతహాగానే ఇతరులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఇతరుల అవసరాలను మాత్రం తీర్చగలిగే గుణాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చండి. ఈ వారంలో చూసినట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి దాదాపు 5 గ్రహాలు చాలా యోగవంతంగా ఉన్నాయి. 10వ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల వలన ఈ వారంలో అధిక రాబడి రావడం జరుగుతుంది. ధన ఆదాయాలు కలుగుతాయి. కుటుంబానికి కావాల్సిన సకల సౌకర్యాలని మీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాహనాన్ని కొనడం కానీ, ఇంటికి కావాల్సినటువంటి యాక్సరీస్ అంటే ఏమిటంటే వాషింగ్ మిషన్ కావచ్చు, తర్వాత వచ్చి ఎయిర్ కూలరు, తర్వాత మిక్సీ, ఇలాంటి వాటిని కొనడము, స్త్రీల సౌఖ్యాన్ని కలిగించడం కలుగుతుంది. అలాగే 5వ తారీఖు నుండి శుక్రుడు ఏం చేస్తారంటే, అంటే 5వ తారీఖు నుండి శుక్రుడు 11వ స్థానంలోకి సంచారం చేయడము, ఇలాగా 1 సంవత్సరం తర్వాత శుక్రుడు షట్క్షేత్రంలోకి రావడం జరిగింది, లాభస్థానంలోకి రావడం జరిగింది. కాబట్టి మీ యొక్క రాశి అంటే మీ రాశికి 11వ స్థానం బలమైంది. అక్కడ దాదాపు రాహువు, బుధుడు, శుక్ర గ్రహాలు ఉండడం అనేది జరిగింది కాబట్టి యోగవంతంగా ఉంది. అది కూడా 5వ స్థానాన్ని చూస్తున్నాయి. అందువల్ల సంతానానికి కూడా చాలా అనుకూలంగా ఉండడము, సంతానము ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేస్తుంటే వారికి ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆదాయాల మీద ఆదాయాలు కలగడానికి బాగుంటుంది. అలాగే స్పెక్యులేషన్ ద్వారా ఆదాయాలు, షేర్ మార్కెటింగ్ ద్వారా మీకు అనుకున్న రీతిలో మీరు పెట్టినటువంటి పెట్టుబడి మళ్ళీ ఇనుమడించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 12వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల మాత్రము మీరు ఒకవేళ ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా కానీ లేదా వృత్తి వ్యాపారాలు ఉన్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సంబంధమైన మహమ్మారి వ్యాధి సోకడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఇది మీరు ముఖ్యంగా గమనించవలసిందే. అయితే శని ఇప్పుడు 7వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం వలన మీకు భాగస్వామి వ్యాపారాల్లో ఎవరైనా ఉంటే దాని స్థిరమైన ఆదాయం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతవరకు భార్యాభర్తల మధ్య గొడవలు పడి విడిపోయినటువంటి వారు కూడా కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వివాహము ఒకసారి దగ్గరకు వచ్చి ఆగిపోయినటువంటి వివాహాలు ఉంటాయి. అంటే ఏమిటి, సంబంధాలన్నీ కుదురుతాయి, నిశ్చితార్థం చేసుకుంటారు, అన్ని జరిగిన తర్వాత ఏదో ఒక కొర్రిపడి నిలిచిపోయి ఉంటుంది. అలాంటి వివాహాల్ని ఇప్పుడు మీ యొక్క ప్రయత్నం మాత్రం జరగడానికి కూడా అవకాశాన్ని కలిగిస్తున్నాడు శని భగవానుడు. అయితే ఇక్కడ మీకు 2వ తేదీ అలాగే 3వ తేదీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే శత్రువులు కూడా మిమ్మల్ని చూసి భయపడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే డబ్బును మాత్రం పొదుపు చేయలేని పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. అయినా పర్వాలేదు, తండ్రి మీకు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది 2వ తేదీ 3వ తేదీల్లో. అలాగే 4, 5, 6 తేదీల్లో మాత్రం చంద్రాష్టమి వస్తుంది కాబట్టి ఆ రోజులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు వినయంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ తల్లితో సహాయ సహకారాలు అందించి ఆమెకి కొద్ది సంతోషాన్ని కలిగించండి. ఒంటరి పోరాటం చేస్తుంటుంది మీ తల్లి. ఆమెకి మీరు సహాయం అందించడం వల్ల మీ కొడుకుగా లేదా కూతురుగా మీరు ఆ యొక్క పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. అలాగే చూసినట్లయితే ఈ విశేషించి ఈ వారంలో మీకు ఆర్థిక ఎదుగుదల కలగడానికి అవకాశం ఉంటుంది. రాబడి ఏమో వస్తూనే ఉంటుంది, కానీ దాన్ని మీరు ఏదో ఉత్పత్తి చేయాలా, ఇంకా ఎక్కువ డబ్బు చేయాలన్న ఉద్దేశంతో వడ్డీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వడ్డీలు ఇచ్చే సమయంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, వీరు తిరిగి తీర్చగలరా లేదా మన దగ్గర తీసుకొని ఐపీ పెట్టేసి వెళ్ళిపోతారా, లేకపోతే వీళ్ళు తలదాచేస్తారా అన్నటువంటి ఆలోచనలు కలిగి ముందుకెళ్ళండి. కొంతమంది చీటీ పాటలు వేస్తుంటారు. ఆ చీటీ పాటల్లో ఎగరగొట్టేసి ఇప్పటికే లాస్ అయిపోయి ఉంటారు చాలా మంది. కొంతమంది అంటే భర్తకు చెప్పకుండా లేదా కొంతమంది భార్యకి చెప్పకుండా ఉండి తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో విడిపోయే విధంగా కూడా వాగ్భేదం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. అదేవిధంగా ఇక్కడ 7, 8 తేదీల్లో మాత్రం మీకు కొద్దిగా అనుకూలంగా ఉండడానికి ఉన్నప్పటికీ కూడా కొద్దిగా భయ ఆందోళనలు కలుగుతాయి. భయ ఆందోళనలు ఎలా కలుగుతాయంటే, మనం ఇంతకుముందు చేసినటువంటి అప్పును తీర్చగలమా, లేదా మనము వ్యాపారంలో ఇంత పెట్టుబడి పెట్టేసినామే, మనం తిరిగి దాన్ని వారికి చెల్లించగలమా అన్నటువంటి ఆలోచనలు కలుగుతాయి. అందువల్ల మీరు ఇందులో జాగ్రత్త పడండి. మొత్తం మీద ఈ వారంలో 2వ తేదీ 3వ తేదీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరు రాజకీయ పరంగా సక్సెస్ ను పొందుతారు. ఆర్టిస్టులు కూడాను వారి ఒప్పందాలను అగ్రిమెంట్ రూపంలో చేసుకుని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది. అలాగే చూసినట్టు విద్యార్థులు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి ఈ సమయంలో. ఎందుకంటే ఇంటి పాటునే ఉండడం వల్ల కొద్దిగా సోమరితనాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో కేర్ఫుల్నెస్ తీసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.
పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థికంగా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మొండి బకాయిలు వసూలు అవడానికి కూడాను అవకాశం కనబడతా ఉంది. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి భాగస్వామి వ్యాపారాల్లో ఇంతవరకు నష్టపోయి ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకొని నూతనంగా వారు అభివృద్ధి చెందడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వాళ్ళ చేతికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అనేకమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో విష్ణుమూర్తిని ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. సింహరాశి వారి గురించి చూద్దామండి. సింహరాశి వారికి స్వతహాగా ఒక గుణం ఉంటుంది. అదేమిటంటే వారిని ఆశ్రయించి ఎవరైనా కానీ కష్టాల్లో వస్తే తప్పనిసరిగా మాటిస్తే వాటి నుండి నెరవేర్చుకోవడంలో ముందుంటారని చెప్పవచ్చండి. ఈ వారంలో చూసినట్లయితే ఒక కేతుగ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడాను అనుకూలిస్తున్నాయండి. ఇక్కడ చూసినట్లయితే రవి శుక్రులు భాగ్యస్థానంలో సంచరించడం వలన మీకు సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఇది మూల త్రికోణం బలమైందండి. అంటే సింహ లగ్నానికి అధిపతి రవి ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడం, అది కూడా ఉచ్చ పొందడం వల్ల మీకు ఒక మూల త్రికోణం అంటే 1, 5, 9 స్థానాల్లో కానీ జన్మరాశి కానీ లగ్నాధిపతి కానీ ఉంటే ఉత్తమ ఫలితాలు వస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీకు తిరుగులేదు ఈ వారంలో అని కూడా చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ కనిష్ట సోదరిమణుల నుండి కూడా మీకు అనుకూలత లభిస్తుంది. మీకు పిల్లనిచ్చిన మామ నుండి కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ఈ వారంలో 10వ స్థానంలోకి చూసినట్లయితే శుక్రుడు సంచారం జరుగుతుంది 5వ తేదీ. సంవత్సరానికి అంటే ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు శుక్రుడు మీ రాశికి 10వ స్థానం అంటే ఏమిటంటే జీవన స్థానంలోకి సంచారం చేయడం వల్ల ఇన్నాళ్ళుగా ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి కొన్ని సింహరాశి చెందినటువంటి వారు ఇప్పుడు తప్పనిసరిగా స్త్రీ యొక్క అనుకూలతతో ఎదుగుదల పొందడం జరుగుతుంది. అక్కడే బుధుడు కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీకు ఒకవేళ ఇంతవరకు మీ ఉద్యోగంలో కానీ వృత్తిలో వ్యాపారంలో ఏదైనా లిటిగేషన్స్ ఉండి మీరు సస్పెండ్ అయిపోవడము, లేకపోతే కొంతవరకు డిస్మిస్ అవ్వడము, దూరంగా పెట్టడం మీ పదవులకి లేదా ఉద్యోగాలకి, అలాగా ఉన్నటువంటి వాళ్ళు తిరిగి అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కుజుడు కూడా 11వ స్థానంలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అంటే భాగ్యస్థానాధిపతి లాభస్థానంలో సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఊహించినవన్నీ కూడా ధైర్యంగా చేయడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో శని సంచారం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలనుకున్నా కానీ అప్పు సంబంధమైన ఇబ్బందులు పడుతున్నా కానీ వాటి నుండి బయటపడతారు. అలాగే అనారోగ్యంతో కూడుకున్నటువంటి కొన్ని కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అబ్డామన్ నొప్పి లాంటి వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగా చాలా ఆయాసంతో కూడినటువంటి అల్సర్ సంబంధమైన దోషాలు ఎవరికైనా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు మేము చూసి భయపడడం అనేది కనబడుతుంది. ఎందుకంటే మీకు అంత ధైర్యం అనేది ఇప్పుడు శనిగ్రహం 6వ స్థానంలో సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. 7వ స్థానంలో ఇప్పుడు గురువు సంచారం చేయడం వల్ల ఇతర దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి వారు ఇంతవరకు 50% ఉన్నది 75% పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా విడిపోతూ ఉన్నటువంటి కొన్ని కుటుంబాల్లో మళ్ళీ కలుసుకోవడం, పెద్దల యొక్క సమక్షంలో వారి మధ్య ఉన్నటువంటి అపోహలను తొలగించడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మీకు 2వ తేదీ కొద్దిగా సంతానం నుండి కొన్ని రెబల్ రావడము, సంతానానికి అధిక కోపం రావడము, తత్ఫలితంగా తల్లిదండ్రులు బాధపడడం అనేది జరుగుతుంది. ప్రేమ సంబంధమైన వ్యవహారాలు వికటించడం కూడా జరుగుతుంది. అలాగే మీ నాన్న సంపాదించిన ఆస్తిపాస్తులు గొడవలు రావడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. అయితే 3వ తేదీ 4వ తేదీ మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు మామ కుటుంబం నుంచి అంటే ఏమిటంటే మీ అమ్మకు తమ్ముడు కావచ్చు, లేకపోతే అన్న, వారి కుటుంబం నుండి సహాయ సహకారాలు అందడము, మీరు ఆశించిన ధనం రావడం కలుగుతుంది. అప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి మీ ఒత్తిడి చేస్తున్న అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు ఎవరైతే మిమ్మల్ని దగ్గరే ఉండుకొని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని వెంటనే మీరు తెలుసుకోవడం కూడా జరుగుతుంది 3, 4 తేదీల్లో. అదేవిధంగా 5, 6 తేదీల్లో మీకు చూసినట్లయితే అందరితో కలిసిమెలిసి సహజీవనం పొందడము, ఇన్నాళ్ళుగా కనీసం కూర్చొని ఇంట్లో అందరూ కలిసి భోంచేసే కాలం చాలా దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అవకాశం వస్తుంది. ఎందుకంటే కరోనా పుణ్యం అనేసి బయటికి పోలేని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తున్నాయి. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నటువంటి వారితో ప్రేమ అనురాగాలు పంచుకోవడానికి, వారి యొక్క విషయాన్ని దగ్గరుండి చూడడం వల్ల మా కోసం ఇంత కష్టపడుతున్నారా, నా భార్య ఇంత కష్టపడుతుందా, నా అమ్మ ఇలాగా నా కోసం పరితపిస్తుందా అన్నటువంటి ఆలోచనలు, మీ నాన్న యొక్క శ్రమను మీరు గుర్తించడం అనేది మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు తెలిసి వస్తుంది. అయితే ఇక్కడ 7, 8 తేదీలు చంద్రాష్టమం నడుస్తుంది. కాబట్టి ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలంటే భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కానీ అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలని విడదీయాలనే మూడో వ్యక్తి ప్రవేశించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ మూడో వ్యక్తి చెప్పే మాటల్ని మీరు నమ్మకుండా మీ భార్య మీ భర్త చెప్పే మాటలు మాత్రం నమ్మి మీ మధ్య ఉన్నటువంటి ప్రేమను జరిగిపోయినట్టు కాలంలో ఉన్నటువంటి కొన్ని మంచి మంచి స్వీట్ మెమరీస్ ని మేము గుర్తు తెచ్చుకుంటూ కానీ ముందుకెళ్తే ఇలాంటి బెటర్ మెమరీస్ అన్ని కూడా దూరంగా అవడానికి అవకాశం కనబడుతుంది. అయితే ఈ వారంలో మీకు ముఖ్యంగా చెప్పాలంటే 2వ తేదీ 3వ తేదీ 4, 5, 6 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుకనే మీకు కేతు సంచారం తప్ప మిగిలిన అన్ని గ్రహాలు బాగున్నాయని చెప్పారు. ఎందుకు కేతు సంచారం బాగలేదంటే అది 4వ స్థానంలో ఉండడం వల్ల సుఖస్థానం దెబ్బతినింది. అందువల్ల కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కొంతమంది సింహరాశికి చెందినటువంటి వారికి కనబడుతుంది. తల్లితో వైరం పెంచుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఆస్తిపాస్తుల విషయంలో అన్నదమ్ములతో గొడవలు పడకుండా ఉంటే కూడా మంచిదని చెప్పగలను. అయితే ఈ వారంలో చూసినట్లయితే మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా కారు సంబంధమైనవి, వాహన సంబంధం అంటే రెండు చక్రాల వాహనం ఉన్నటువంటి వారు కొద్ది ఇబ్బందులు పడే అవకాశం కనబడతా ఉంది. అలాగే పుబ్బ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం చాలా అదృష్టం రాబోతుంది. నవీన వస్తువులు కొంటారు. అలాగే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో, వ్యాపారం చేస్తుంటారో, లేకపోతే ఏదైనా కానీ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అక్కడ పనిచేస్తున్నటువంటి స్త్రీల వలన మంచి అనుకూలత లభిస్తుంది. ఇన్నాళ్ళుగా వారి సహాయ సహకారాలు అందలేదన్నటువంటి బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు వారి సహాయ సహకారాలు అందడం వల్ల ఇప్పుడు 100 రూపాయలు సంపాదించే వాళ్ళు 200 రూపాయలు సంపాదించే మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ తండ్రి గొప్ప అధికార స్థానంలో ఉండి మీ కుటుంబాన్ని చూసుకోవడం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ వారంలో మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం గాని అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కన్యా రాశి వారి గురించి చూద్దామండి. కన్యా రాశి వారు స్వతహాగానే చాకచక్యంగా ఇతరులకి నొప్పి తగిలించకుండా మాట్లాడగలిగే శక్తితో పాటు సమయ సందర్భంగా నడుచుకునే విధంగా కూడాను వీరి యొక్క ప్రవర్తన ఉంటుందండి. ఈ వారంలో కన్యా రాశి వారికి 5 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయండి. ఇక్కడ బుధగ్రహము అలాగే శుక్రగ్రహము అనుకూలంగా ఉండడము, అది కూడాను 1 సంవత్సరం తర్వాత భాగ్యస్థానంలోకి శుక్రుడు సంచరించడం, అక్కడ బుధుడు కూడా ఉండడం, మీ రాశి కూడా ఉండడం వల్ల మీకు తెలివితేటలు ఎక్కువగా ఇనుమడించడము, టెక్నికల్గా ఏదైనా సాధించాలంటే ఆలోచన కలగడము, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కావచ్చు, కెమెరా ఫీల్డ్కి సంబంధించినటువంటి వారు కానీ, అలాగే మీడియాలో ఇప్పుడు ఏమిటంటే మల్టీమీడియా అంటారు దీన్ని. 3D, 4D, 5D, 6D, 7D వరకు వచ్చినటువంటి ఈ యొక్క డైమెన్షన్లో వీరికి చాలా అనుకూలత రావడము, దాంట్లో అభివృద్ధి కొనసాగించడం జరగబోతుంది. అంటే ఈ యొక్క స్త్రీలుగా ఉన్నటువంటి వారు, కన్యారాశి చెందినటువంటి వారు ఇన్నాళ్ళుగా కన్నీళ్లు పెట్టుకుని భర్త ద్వారానో లేదా అప్పుల ద్వారానో లేకపోతే భార్య ద్వారానో లేదా పిల్లల అభివృద్ధి లేకపోవడం వలన దుఃఖం కలిగినటువంటి వారికి ఈ యొక్క వారం నుండి ఒక అదృష్టం అనేది మిమ్మల్ని తాకపోతుంది. దానికి మీరు రెడీగా ఉండాలి. అలాగే చూసినట్లయితే కుజుడు కూడా ఇప్పుడు మీ రాశికి 10వ స్థానంలో సంచారం చెందడం వల్ల, అంటే ఎప్పుడైనా కానీ కుజుడు 10వ స్థానంలో సంచారం కొనసాగి గోచారంలో కావచ్చు లేదా జన్మ లగ్నం నుండి ఇప్పుడు చూసినట్టుగానే జననకాలంలో మీకు పుట్టినప్పుడు కుజుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు కూడాను చాలా అద్భుతమైన యోగాలు వస్తాయి. కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏ వృత్తినైనా కానీ వ్యాపారమైనా ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని కోపతాపాలను తగ్గించుకొని ముక్కోపతనాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఎక్కడ వర్క్ చేసినా మీ పైన మీకు అనేకమైన ఒత్తిడితో కూడినటువంటి పనులు వచ్చి పడతాయి. ఎందుకంటే మీరు బాగా వర్క్ చేస్తారనమాట. అందుకని ఈ సమయంలో మీకు ఒత్తిడి కలుగుతుంది పై అధికారుల నుండి. దాన్ని మీరు సమన్వయంగా తెలివితేటలు తప్పించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసిన రాహుకేతులు మీకు అనుకూలంగా ఉన్నారు. రాహు 9వ స్థానంలో ఉండడము, కేతు 3వ స్థానంలో సంచారం చెందడం వల్ల చాలా అనుకూలమైన వాతావరణం. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ సమసిపోవడం జరుగుతుంది. తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నా కానీ తొలగిపోతాయి. దాయాదులు, రక్త సంబంధికులు కలుసుకోవడం జరుగుతుంది ఈ వారంలో. ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనము ఈ యొక్క కన్యా రాశి వారికి చెందినటువంటి వారికి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ 2వ తేదీ గమనించినట్లయితే మీ యొక్క సంతాన విషయంలో మనం చూసినట్లయితే, సంతానం అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తారు, సంతానం కిందకి వస్తారు. తర్వాత కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఇది 2వ తేదీ సంబంధమైనటువంటి విషయం. 2, 3 తేదీలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే సుఖ సంబంధమైన దోషాలు వస్తాయి.
అంటే ఏమిటంటే కుటుంబం నుంచి దూరంగా ఉండాలనే ఆలోచనలు ఆ ఇంటి యజమాని కలగడం జరుగుతుంది. కారణం ఏంటంటే రాబడి తక్కువ ఉండడము, ఇంటికి కావాల్సిన సకల సౌకర్యాలు కలిగించలేనటువంటి అసమర్థతను కలిగించడం అనేది జరుగుతుంది. పిల్లలకి చదువుకోవడానికి లేకపోతే వాళ్ళ సౌకర్యార్థము, లేకపోతే వాళ్ళకి ఒక బర్త్డే వస్తుంది, ఆ బర్త్డే కూడా సరిగా వారు ధనాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం వల్ల వీళ్ళు కుటుంబం నుండి దూరంగా ఉండడానికి అవకాశం 2-3 తేదీల్లో ఉంటుంది. అలాగే 4, 5, 6 తేదీల్లో మనం గమనించినట్లయితే చాలా యోగవంతంగా ఉంది. ఆ తేదీల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అప్పులు తీరడానికి కావాల్సినటువంటి మార్గం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచన కలుగుతుంది. జాబ్లు ఎవరైనా ఉన్నా కానీ దాంట్లో చక్కటి వృద్ధి కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలనుకున్నా కానీ, లేకపోతే ఒక డిపార్ట్మెంటల్ గా మీరు ఉద్యోగంలో ఇంకా హై పొజిషన్కి వెళ్ళడానికి పరీక్షలు ఏదైనా పెడుతుంటే అందులో కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క మామ కుటుంబంతో, అంటే మీ తల్లి యొక్క తమ్ముడు కావచ్చు, అన్న కుటుంబంతో సఖ్యత ఏర్పడము, ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నటువంటి వారు అనుకూలించడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే భార్య భర్తల సౌఖ్యం ఏర్పడుతుంది. మిత్రుల యొక్క అనుగ్రహం, అంటే ఒకవేళ మీకు వివాహం కాలేదు, నియర్ ఫ్రెండ్స్ ఉంటారు, డేర్ ఫ్రెండ్స్, నియర్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, ఇలాంటి వారి నుండి అనుకూలం అవుతుంది. అలాగే సమాజంలో చాలా వరకు మీరు ఎక్స్పోజ్ అవుతారు. మీరంటే ఏమిటి అనేది అందరికీ తెలిసి రావడానికి అవకాశము ఈ 7-8 తేదీల్లో కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మొత్తం మీద చూసినట్లయితే కన్యారాశి వారికి బాగానే ఉంది. కాకపోతే ఒకటే మైనస్, కోపం తగ్గించుకొని వారు చేసే ఉద్యోగ విషయంలో కానీ, వృత్తి వ్యాపారాల్లో కానీ ముందుకెళ్తే బాగుంటుంది. ఆర్టిస్టులకి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. వారి కొత్తగా గృహాలు నిర్మాణం చేసుకుని నవీన వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారికి మంచి పదవులు వస్తాయి. కానీ ఉన్నటువంటి పదవిని కాపాడుకుంటూ ఇంకొక పదవికి ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని వదిలేసి వెంటనే ఇంకో చోటికి వెళ్ళడం వల్ల ఉన్నది కూడా తొలగిపోవడానికి అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు చూసినట్లయితే కొద్దిగా అనీజీగా కనబడినప్పటికీ కొద్దిగా నొప్పులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సోల నొప్పులు అంటారు దీన్ని. ఎక్కువగా బయట తిరగకుండా ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి మహమ్మారి నుండి మీరు కాపాడుకునే దశలో మీరు ప్రయాణం చేస్తే కూడా మంచిదే. అయితే ఇక్కడ గమనించినట్లయితే కన్యారాశికి చెందినటువంటి వారు, ముఖ్యంగా ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే చిన్న ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే నిద్ర సరిగా రాకుండా పోవడము, అనీజీగా ఉండడము, మీరు బండి తోలేటప్పుడు స్కిడ్ అవ్వడం అనేవి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీల వలన మీకు కొద్దిగా అపనిందలు రావడం కావచ్చు, లేకపోతే వారిని మీరు ఒక దృష్టితో చూస్తే వారు వేరే దృష్టితో అర్థం చేసుకోవడం జరగడము, అందువల్ల మిమ్మల్ని నిందించడం కూడా జరిగే అవకాశాలు కనబడతాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే విశేషించి మీ యొక్క ఉద్యోగం చేసే చోట మాత్రమే కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆయన తప్పించుకుంటారు. మీకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. వేగంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ వారంలో చూస్తే వనదుర్గాదేవిని ఆరాధన చేయడము, అలాగే ఆంజనేయ స్వామిని కానీ మీరు పూజించగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు 4, 5, 6, 7, 8 తేదీలు మాత్రం ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి. అయితే ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది గమనించగలరు. తులారాశి వారి గురించి చూద్దామండి. తులారాశి వారు స్వతహాగానే భగవంతుని అనుగ్రహంతో పొందినటువంటి శారీరక ఆకర్షణను కలిగినటువంటి వారుగా చెప్తాము. అలాగే వీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ఇతరులకి మార్గదర్శకంగా కూడా ప్రవర్తిస్తారని కూడా చెప్పొచ్చండి. ఈ వారంలో వీరికి దాదాపు 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అదేంటంటే తులారాశికి అధిపతి శుక్రగ్రహము 8వ స్థానంలో సంచారం చేయడము, అది కూడాను 1 సంవత్సరం తర్వాత అష్టమంలోకి రావడము, అది కూడాను క్షేత్రం అవడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. తత్ఫలితంగా వీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. పూర్వం వీరికి రావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఆగిపోయి ఉంటే, లేదా పూర్వీకుల నుండి వీరికి రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే అది సకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాగ్యస్థానాధిపతి కూడా అష్టమంలో ఉండడం జరుగుతుంది. బుధుడు 12వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి హ్యూజ్ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న దూర ప్రయాణాలు వీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. భార్య కుటుంబంతో కానీ లేదా భర్త కుటుంబంతో కానీ ఎన్నాళ్ళుగా వివాదాలు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా సమస్యపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భాగ్యస్థానంలో కుజుడు సంచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవ్వడము, పొలాల దగ్గర కానీ స్థలాల దగ్గర కానీ ఉన్నటువంటి కొన్ని భూ తగాదాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తండ్రితో వీరికి అనుకూలత ఏర్పడుతుంది. తండ్రి పై అధికారుల మన్నలను పొందే విధంగా ఉద్యోగంలో చేరడానికి కూడా అవకాశం ఉంటుంది.
అలాగే చూసినట్లయితే కనిష్ట సోదరి మనుల నుండి కూడా వీరు దూరంగా ఉన్నట్లయితే ఈ ఆస్తిపాస్తుల గొడవలన్నీ కూడా సమసిపోయి తిరిగి ఒక కొలిక్కి వచ్చి అందరూ కలిసిమెలిసి భాగస్వామి పరిష్కారాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. అయితే పంచమ స్థానంలో కూడా ఇప్పుడు గురు సంచారం చాలా అనుకూలంగా ఉండడం వలన అయితే ఈ యొక్క సంతానానికి కొద్దిగా ఆరోగ్య ఖర్చులు పెట్టవలసినటువంటి విషయం నిజమే అయినప్పటికీ సంతానం యొక్క శుభవార్త మీకు వినబడడం అనేది జరుగుతుంది. ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే వివాహానికి ఎదురు చూస్తున్నటువంటి యువకులకు ఇంకా కూడాను వివాహం ఆలస్యం అవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఇది గమనించాలి. దీనికి కారణం ఏంటంటే వీరు ఆశించిన వారు ఎదురు పడకపోవడము, వచ్చినటువంటి సంబంధాలన్నింటినీ కూడాను ఏదో విధంగా వద్దు అని చెప్పేసుకోవడం వల్ల కూడాను దూరం అవ్వడం జరుగుతూ ఉంది. భాగస్వామి వ్యాపారాలు కూడా కొన్ని బెడ్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా వరకు సహనం అవసరము. ఎదుటి వారిని అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలి. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్టు చోట మీరు ఎవరి గురించి నేను విమర్శించేటప్పుడు ఎదుటి వారు తిరిగి వారికి వెళ్ళి చెప్పేసి మనం ఒకటి చెప్పి వారికి ఒకటి చెప్పి మధ్యలో తగాదాలు పెట్టేస్తాడన్నట్టు ఆలోచనలు ముందుగానే తెలుసుకుని మీరు కానీ ప్రవర్తించగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రం మీకు అద్భుతమైనటువంటి లాభ ఆదాయాలు కలుగుతాయి. ఇరుగు పొరుగు వారితో అనుకూలం కలుగుతుంది. చాలా ఉత్తమంగా ఉంటుంది. తర్వాత 2వ తారీఖు 2 గంటల తర్వాత నుంచి 3వ తారీఖు కంప్లీట్ గా చూసినట్లయితే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. అది తల్లికైనా కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకైనా కావచ్చు, లేదా చదువుతూ ఉన్నటువంటి బిడ్డలకైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక సీసా పెంకు కాలుకు గుచ్చుకోవడం కావచ్చు, లేకపోతే నడుము నొప్పి రావడము, కడుపులో ఏదో ఒక విధమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏర్పడే క్రియల వలన కొన్ని ఇబ్బంది కలగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అయితే మీకు విశేషించి చెప్పాలంటే 4, 5, 6 తేదీల్లో గమనించగలిగినట్లయితే ముఖ్యంగా మీ సంతానానికి సంబంధమైనటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఒకవేళ పెళ్ళయి తర్వాత సంతానం కలిగి ఉంటే సంతానం ఎక్కడికైనా వెళ్లే సమయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపేయండి. ఎందుకంటే ఇక్కడ పుత్ర శోకము, పుత్ర విచారం అనేది కనబడుతుంది. ఈ యొక్క 4, 5, 6 తేదీల్లో కొంతమంది కుటుంబాల్లో అయితే చూసినట్లయితే ఇంతవరకు కన్సీవ్ ఉన్నటువంటి అమ్మాయిలు కన్సీవ్ అవ్వడం పెళ్ళైన తర్వాత జరగబోతుంది. పుత్ర సంతానం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే తాత నుంచి కొద్దిగా ఆస్తిపాస్తులు సహాయ సహకారాలు కూడాను ఈ వారంలో పొందే అవకాశం అయితే కనబడుతుంది. అయితే 7, 8వ తారీఖులు మాత్రం మీకు అదృష్టాన్ని ఇచ్చే రోజులుగా ఉన్నాయి. అప్పులు తీర్చే మార్గంలో ముందుకెళ్తారు. స్త్రీలకి గౌరవం ఏర్పడుతుంది. ఎక్కడైనా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉంటుంది. యజమాని నుంచి మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. శత్రువులు తగ్గడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే కొంతమంది అమ్మాయిలు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో వెళ్లి పని చేసుకుంటా ఉంటే వారి వెనకాల వస్తున్నట్టు కొంతమంది పోకిరి ఎదవల వలన కలిగే అపనిందలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం బేదురు వేసుకుని చూడొచ్చు. మొత్తం మీద మీకు 2వ తేదీ మధ్యాహ్నము 2 గంటల వరకు బాగుంది. అలా తర్వాత 7వ తేదీ 8వ తేదీ కంప్లీట్ గా బాగుంది. ఈ 3 రోజులు 2.5 రోజు వస్తుంది. ఈ 2.5 రోజు మీరు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగా తులారాశికి చెందినటువంటి వారికి, ముఖ్యంగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి చూసినట్లయితే వారికి ఈ వారంలో తండ్రి నుండి సహాయ సహకారాలు అందడము, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి భాగ్యవంతమైన జీవితం అమరడము, వారికి పర్మనెంట్ ఈసా కానీ లేదా HB1 ఈసా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిలో వాళ్ళకి అనుకూలత ప్రాప్తించడం జరగబోతుంది. అలాగా స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి శారీరకంగా కొద్దిగా అనారోగ్య పీడిత దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. అల్సర్ రావడము, అజీర్తి కలగడానికి అవకాశం, జాగ్రత్త పడండి. ముఖ్యంగా విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానం నుంచి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అయితే పాజిటివ్ ఉంది అనేసి పొంగిపోవడము, నెగిటివ్ ఉందని కుంగిపోవడం చేయకండి. రెండింటిని సమంగా తీసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మీరు లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడము, అలాగే గణపతిని పూజించడం చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారి గురించి చూద్దామండి. ఈ వృశ్చిక రాశి వారు చాలా రహస్య జ్ఞానాల్ని కలిగి ఉంటారండి. ఎవరికి తెలియనటువంటి విషయాలన్నింటినీ కూడాను వీరు గ్రంథ పరిశోధన చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఇతరుల నుండి గ్రహించడం వల్ల కానీ వీరు పొంది ఉంటారు. అయితే వీటిని సరైన సమయంలో వీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకుండా ఉంటారని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా మీకు
రవి గ్రహము అలాగే శని గ్రహం మాత్రం చాలా అనుకూలంగా ఉన్నట్టుగా నాకు గోచరమవుతా ఉంది. రవి గ్రహము 6వ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది, కానీ 10వ స్థానానికి అధిపతి అవ్వడం కూడా జరిగింది. అందువల్ల మీరు చాలా మంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఇంకొక పార్ట్ టైం జాబ్ చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారని నేను చెప్పగలను. అందువల్ల ఏమిటంటే మీకు ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పు తొలగడం కానీ, అలాగే ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతులు అవ్వడానికి కావలసినటువంటి డాక్టర్ ట్రీట్మెంట్కి ఖర్చులు కావచ్చు, రాజకీయ రంగంలో ఎదగడానికి కావలసినటువంటి అధిక పెట్టుబడి కానీ ఇవన్నీ ప్రాప్తించే అవకాశం ఉంది. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ అధికారికంగా మీరు డామినేటెడ్ పొజిషన్లోకి వెళ్ళడానికి, ఆర్డర్ వేసే పొజిషన్లోకి వెళ్ళడానికి కూడా ఈ వారము మీకు సహకరిస్తుందని చెప్పవచ్చు. అదే శని చూసినట్లయితే ఈ వారంలో 3వ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ స్త్రీలని హింసించకుండా, స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా, స్త్రీలకు అనుకూలంగానే ప్రవర్తించగలిగితే ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడము, మీ ఇంటికి లక్ష్మీదేవి కళాంశాలు రావడం మాత్రం ఖాయమండి. ఈ 2 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. ప్రభుత్వ గ్రహం ఒకటి ఉంది, అలాగే రాజకీయ గ్రహము, అలాగే కర్మకారకత్వాన్ని కలిగించే ఒక గ్రహం అన్నమాట. అయితే ఇక్కడ శుక్రుని గురించి చూసినట్లయితే శుక్రుడు రవితో కలుసుకుని 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ 5వ తారీఖు వరకు స్త్రీలతో కానీ, లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారితో కానీ, లేదా రాజకీయ రంగాలతో ఉన్నటువంటి వారితో కొద్దిగా అవమానాలు సంభవించే అవకాశం అయితే ఉంది. 5 నుండి మళ్ళీ కూడా 7వ స్థానంలోకి సంచారం కొనసాగిస్తున్నారు కదా, అక్కడ రాహుతో కలుసుకోవడం, తర్వాత బుధుడు కూడా సంచారం కొనసాగించడం జరుగుతుంది. మీ జన్మరాశిని చూడడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి సంబంధాలు కూడాను తీగను లాగితే ఒక దశలో ఎలాగైతే తెగిపోతుందో అలాంటి పరిస్థితి కూడా కలిగించే విధంగా ఇప్పుడు ఆ గ్రహాలు మీకు కొద్దిగా అననుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తే మంచిది. అయితే భాగస్వామి వ్యాపారాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు దాంట్లో తిరుగు లేకుండా ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు వాటిల్లడానికి అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి దూర ప్రయాణాలు వెళ్ళకండి. మన లోకల్లోనే మీరు ఏదైనా కానీ పని చేసుకుని ఇంటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా ఫ్రాక్చరింగ్ కావడము, లేకపోతే ఈ కాళ్ళు కీళ్ళ దగ్గర ఎరగడము, తర్వాత వచ్చి బ్యాండేజ్తో పాటు దానిలో రాడ్లు పెట్టడము, ప్లేట్లు పెట్టి ఆపరేషన్ చేయడము, జాయింట్స్ నొప్పి రావడం, ఇలాంటివి సంభవించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది జాగ్రత్త పడాలి. అయితే ఈ వారంలో చూసినట్లయితే వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు పార్ట్ టైం బిజినెస్ కూడా చేయాలనుకుంటే ఆలోచన కూడా కలిగి ఉంటారు. ఇందులో ఎలాంటి తేడానే ఉండదు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు 2వ తేదీ దాదాపు మధ్యాహ్నము 2 గంటల వరకు మీకు ధన నష్టాన్ని కలిగించే విధంగా ఉంది. కుటుంబ సభ్యులకి కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. అయితే ఆ ఖర్చు పెట్టిన డబ్బు మాత్రం ప్రయోజకత్వాన్ని పొందే అవకాశం లేదు. మీ వాక్కును జాగ్రత్తగా కాపాడుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే కుజుడు ఇప్పుడు మీరు 2వ స్థానాన్ని చూస్తున్నారు ఈ సందర్భంలో, ఈ వారంలో. అందుకని దురుసుతనం అవసరం లేకుండా జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. అలాగే 3వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ కూడా కోపం తగ్గించుకొని ముందుకెళ్తే మంచిది. కనిష్ట సోదరి మనుల్ని ఎక్కువగా హింసించకుండా, బాధ పెట్టకుండా, వాళ్ళ కంటిలో నీళ్లు రాకుండా చూసుకుంటేనే లక్ష్మీ కళాంశాలు మీ ఇంటికి నిండుగా ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పాను. అయితే 2వ తేదీ 3వ తేదీ అంటే 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి, అలాగే 3వ తేదీ కంప్లీట్ గా మీకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా మీ ప్రయత్నాలు చేయవచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళతో అనుకూలంగా ఉంటుంది. మీ పెళ్లించిన మామ అనుకూలత కనబడుతుంది. మీ థిక్ ఫ్రెండ్ వల్ల ఆదరణ కనబడుతుంది. మీరు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోగలుగుతారు. చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 4, 5, 6 తేదీల్లో మాత్రము కుటుంబంలో కానీ లేదా మన యొక్క చుట్టుపక్కల ఉన్న వారితో గొడవలు రావడానికి అవకాశం కనబడుతుంది. దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క వివాహమై ఉంటే మీకు భార్యతో లేదా భర్తతో గొడవలు పడడానికి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి అనారోగ్యం కలగడము, శూల నిప్పులు, అక్షిశూల, కుచిశూల, పన్నిశూల, నాభిశూల అన్నటువంటి ఈ శూల సంబంధమైన దోషాలు కనబడుతున్నాయి. అయితే మీకు ఈ నేను చెప్పిన 2, 3 తారీఖులు మాత్రం మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. 7, 8 తారీఖుల్లో కూడా చూసినట్లయితే మీరు ఈ బాగా కష్టపడి ఏదో ఒక సంపాదన మూట కట్టుకుంటారు, ఒక ఇల్లు కట్టుకుంటారు, ఇంటికి బాడుగు రావాలని ఆశిస్తుంటారు. కానీ 4, 5 బాడుగు ఇండ్లు ఉంటాయి, కానీ దాంట్లో సక్రమంగా బాడుగు ఇచ్చేది ఒకరే ఉంటారు.
అందువల్ల ఎందుకురా ఇల్లు కట్టాము, ఇలాంటి ఇబ్బంది కలిగింది అనేటువంటి ఆలోచన కలిగి ఉండడము, సంతానం నుంచి కొద్దిగా ఎదురు చూడనటువంటి ఇబ్బందికరమైనటువంటి వార్తలు మీరు వినడము, ఆ సంతానం అలిగి మీ ఇంటికి దూరంగా వెళ్ళడం, ఇలాంటివి కూడా కొన్ని చిన్న చిన్న చిదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అయితే మాత్రం కనబడతా ఉంది. మొత్తం మీద మీకు 2వ తేదీ 3వ తేదీ మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే గృహానికి సంబంధించినటువంటి విషయంలో ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న యాక్సరీస్ చెడిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి. అలాగా అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి బీఫార్మసీ ఎంఫార్మసీ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం వస్తుంది. అలాగే వారు సొంతంగా కూడా ఒక ఫ్యాక్టరీని పెట్టాలన్న ఆలోచనలో ఉన్నటువంటి వారికి అన్ని సౌకర్యాలు కూడా సమకూరడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ఈ వారంలో 2వ తేదీ 3వ తేదీ మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు డబ్బులు వచ్చే సమయంలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడాను డబ్బు మాత్రం సకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది, ఇది గమనించవచ్చు. మీరు ఈ వారంలో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల స్థోభితాయ నమః అనే మహామంత్రాన్ని చాంట్ చేస్తున్నారంటే చాలు అద్భుతమైన ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందుతారండి. ధనుస్సు రాశి వారి గురించి చూద్దామండి. ధనుస్సు రాశి వారు స్వతహాగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారుగాను, ఏ దానిని చేసినా గాని దాని పట్ల విచారణ బుద్ధిని కలిగి ఇతరులకు కూడాను ఆదర్శంగా వారికి మార్గదర్శకంగా ఉండేవారుగా ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెప్తాయండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే 4 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. అందులో ముఖ్యంగా శనిగ్రహము 2వ స్థానంలో సంచారం చెందడం వల్ల ధన ఆదాయం కలుగుతుంది. అయితే కుటుంబంలో ఆ యొక్క ధన అన్ని పొందే విధంగా స్త్రీలు కలిగి ఉంటారు. మగవారి చేతి కానీ ధనాన్ని పెట్టుకోగలిగితే ఆ ధనము ఏ విధంగానైతే వస్తుందో అదే విధంగానే వెళ్ళిపోతుంది కూడాను, ఇది గమనించాలి. 3వ స్థానంలో గురు సంచారం వలన పొదుపు చేయవలనటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే ధైర్యము ఏ పని చేయాలన్నా తక్కువగానే ఉంటుంది. ఈ సందర్భంలో మీరు డిపెండెంట్స్గా ఉంటేనే మంచిది. మీ కుటుంబంలో మీరు ఎంత గొప్ప పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఏదైనా సలహాలు అడగాలంటే తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని అడిగి వారు చెప్పే విధంగా కానీ మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే 5వ స్థానంలో రవి సంచారం కొనసాగుతూ ఉంది. 9వ స్థానానికి అధిపతి అయ్యి రవి 5లో సంచారం చెంది ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ రవి అంటేనే ఈ సంతానానికి సంబంధమైన స్థానంలో ఉండడం వల్ల సంతానానికి అధిక కోపం ఉండడము, వారు చేసేదే వారికి నిజంగా మంచిది అనిపించడం జరుగుతుంది. ఒకవేళ వారింట్లో ఉండే తండ్రి ఏది చెప్పినా కానీ మాకు అన్నీ తెలుసులే నాన్నగారు, మీరు సైలెంట్గా ఉండండి అన్న విధంగా కనబడుతుంది. అయితే శుక్రుడు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల 5వ తారీఖు వరకు మాత్రము ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కన్సీవ్ అయి ఉంటే ఆ కన్సీవ్ అయినటువంటి శిశువు గర్భంలో నిలవలేకుండా పోవడము, వారికి ఏదో ఒక విధంగా అభాషణ అయ్యడము, లేదా వారి యొక్క క్షేత్రము అంటే గర్భం సంచి అనమాట, దీంట్లో పీసీఓడి వంటి నీటి బుడగలకు సంబంధమైనటువంటి దోషాలు వచ్చి అభాషణ అవ్వడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో జాగ్రత్త పడాలి. 5వ తారీఖు నుండి మళ్ళీ శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తారు కదా, అక్కడేమైనా బాగుందా అనుకుంటే అక్కడ కూడా ఏ విధంగా ఉందంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కూడినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడమే కాకుండా కోర్టు సంబంధమైన వ్యవహారాలు, స్త్రీల వల్ల అవమానాలు కలగడానికి లేదా ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడము ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. అయితే రాహు మాత్రం చాలా యోగదాయకంగా ఉండటం వల్ల మీరు ఏ వృత్తిలోనైతే ఉన్నారో ఆ వృత్తిలో బాగా రాణించడంతో పాటు ఆదాయాలను కూడా పొందుతారు. కొంతమంది చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి అయితే కొద్దిగా అపనిందలు రావడము, వారు ఎక్కువ లంచాలు తీసుకున్నారన్నట్టు పేరు రావడం వల్ల ఏసీబీ దాడులు జరగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి, ఇది గమనించాలి. అలాగే ధనుసు రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొద్దిగా అర్జెన్సీ ఫామ్ అవడానికి అవకాశం కనబడుతుంది. అలాగే కుటుంబంలో డబ్బు విషయంలో కొన్ని గొడవలు రావడము,
అంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను దీన్ని ఉపయోగించుకోవడం అనడం ఒకరు చెప్తే, ఈ ధనం అనేది అందరికీ సంబంధించింది కదా, ఈ రాబడితోనే కదా మనం జీవిస్తున్నాం అన్నటువంటి ఆలోచనలు కలగడము, అందువల్ల చిన్న చిన్న వాక్రీత్యా కొన్ని గొడవలు రావడానికి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వారంలో 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రం చాలా ఆహ్లాదభరితమైనటువంటి జీవితం కనబడుతుంది. ఆ తర్వాత 2వ తేదీ మధ్యాహ్నం నుంచి కొన్ని ట్రబుల్స్ ఫామ్ అవడం జరుగుతుంది. మీ వాక్య దానికి కారణం అవుతుంది. కుటుంబంలో అసఖ్యత అంటే సఖ్యత లేకుండా పోవడము, ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య అసూలు కలగడము, ఇలా ఒకరి ముఖం చూస్తే ఒకరికి ఇష్టం లేకుండా పోవడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణమే కుటుంబంలో ఉన్నటువంటి కోపతాపాలు దీనికి కారణం అవుతాయి. 2వ తేదీ 3వ తేదీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే మీకు ధనం రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీకు అనుకూలిస్తారు. మీ కుటుంబంలో ఉన్న పెద్దల సలహాలు తీసుకొని కానీ మీరు ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు వాహనం కొనాలన్న ఆలోచన నెరవేరుతుంది. ఎక్కడైనా అపార్ట్మెంట్ కొనాలనుకున్నా లేకపోతే భూ స్థలాలని కొనాలనుకున్నా కూడా అనుకూలంగా ఉంది. ఈ వారంలో కనీసం టోకెన్ అమౌంట్ ఇచ్చిన మాది అనేది మీరు గుర్తింపుగా మాదినేసి ఖాయం చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. వివాహ సంబంధాలు కొత్తగా ఎవరైనా చూస్తుంటే వారికి వివాహ సంబంధాలు రావడానికి, అవి మ్యారేజ్ లుక్స్ వరకు వెళ్ళడానికి కూడా ఈ మే మాసం బాగా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ వారంలో కొద్దిగా అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఆ తదుపరి 14వ తారీఖున రవి చేంజ్ అవుతారు. అంటే మీ రాశికి 7వ స్థానంలోకి రావడం 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు అనుకూలించడం అనేది కనబడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ వారంలో 7, 8 తారీఖుల్లో మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకి అనారోగ్యం కలగడము, సీనియర్ సిటిజన్స్ ని హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడము, ఆయాసం రావడము, ఊపిరితిత్తులు పనిచేయకుండా పోవడము, కొద్దిగా బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అయినట్టుగా దిమ్మని తిరగడము, ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి మొలల సంబంధమైన వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. అక్కడ ఉన్న వాతావరణానికి వారు తీసుకునే ఆహార పదార్థాలు చాలా చక్కగా సెట్ అవుతాయి. ఇన్నాళ్ళుగా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు కూడా చక్కగా కుదురుకోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే అక్కడ మీరు తప్పనిసరిగా గణపతిని ఆరాధన చేస్తురండి ఈ వారం అంతా కూడాను. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పెద్దగా అనుకూలించడం లేదు. స్త్రీల వల్లనే ఇబ్బంది కలగడము, స్త్రీలకి అనారోగ్యం కలగడము, ఈ రెండు కూడా సంభవిస్తున్నాయి. జాగ్రత్త పడండి, హెల్త్ కేర్ తీసుకోండి. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది. పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వారికి, రైటింగ్ స్కిల్ కలిగినటువంటి వారికి, మాటల ద్వారా కవిత్వం చెప్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జ్యోతిష్యులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దాని ద్వారా మీరు ధన ఆదాయాన్ని పొందే మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వారంలో మీకు 2వ తేదీ మధ్యాహ్నం నుండి కొద్దిగా పర్వాలేదని చెప్పాను. ఆ తర్వాత 2, 4, 5, 6 తేదీల్లో మీకు అనుకూలంగా ఉంది. ఈ రోజులు ఉపయోగించుకుని ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం అయితే మెండుగా కనబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, రాహుకాలంలో అది కూడా మంగళవారం పూట 3, 4:30 సమయంలో నెయ్యి దీపాలు వెలిగించి కానీ పూజ చేయగలిగితే ఈ దోషాలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి మీరు ఉపయోగించుకోండి. మకర రాశికి చెందినటువంటి వారి గురించి చూద్దామండి. జనరల్గానే మకర రాశికి చెందినటువంటి వారు శ్రమను నమ్ముకున్నటువంటి వారుగానే ఉంటారండి. ఏదైనా కానీ కర్మే ఫలి, అంటే కర్మ చేయడం వల్లనే ఫలితం వస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా చెప్పొచ్చు. అంటే శ్రమజీవులు అని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ వారంలో చూసినట్లయితే రవి, రాహు గ్రహాలు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడాను చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. అంటే శుక్రగ్రహము, బుధగ్రహము, అలాగే కుజగ్రహము, ముఖ్యంగా చెప్పాలంటే శని, గురువులు, కేతు గ్రహం కూడాను యోగదాయకంగా కనబడతాము. ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి 4లో సంచారం కొనసాగించే ఈ వారంలో, అదే 14వ తారీఖు వరకు అక్కడ ఉండటం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ వారం కూడా కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు కూడాను కుటుంబంతో కొన్ని ఇబ్బందులు రావడము, కుటుంబానికి దూరంగా ఉండడము, అంటే యజమానికి అధిక కోపం రావడం అనేది జరుగుతుంది.
కానీ శుక్రుడు 4వ స్థానంలో 4వ తేదీ కంప్లీట్ గా అక్కడే ఉండడం, 5వ తేదీ మాత్రమే స్వక్షేత్రమైనటువంటి వృషభంలోకి రావడము, అది కూడా 5వ స్థానంలో రావడం వల్ల 4, 5 సంచారం అనేది శుక్రునికి అనుకూలంగా ఉంది. నవీన వస్తువులు కొనడం కావచ్చు, లేకపోతే మీకు ఈ వారంలో చూసినట్లయితే ఉద్యోగ రీత్యా మీ సంతానానికి చాలా అనుకూలత లభించడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, స్త్రీలుగా ఉన్నటువంటి వారు మీ కుటుంబంలో సంతానంగా ఉండి వాళ్ళు ఎక్కడైనా కానీ పనిచేస్తా ఉంటే వారికి మంచి గౌరవం ప్రాప్తించడము, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో కావచ్చు, అలాగే ఫ్యాషన్ డిజైన్ లో కావచ్చు, మల్టీ మీడియాలో కావచ్చు, లేకపోతే బ్యూటీ పార్లర్ నడుపుతున్నటువంటి వారికైనా కానీ చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదే సమయంలో కుజుడు ఈ సమయంలో 6వ స్థానంలో సంచరించడము చాలా యోగవంతంగా ఉంది. అంతేకాకుండా ఒకవేళ ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఎవరికైనా కానీ వివాహ సంబంధాలు కానీ కుదిరితే మాత్రం ఖచ్చితంగా వివాహం చేసుకోవడానికి ఈ మాసం కానీ నెక్స్ట్ వచ్చే మాసం కానీ అనుకూలంగా ఉంది. ఆ విధంగా ప్రారంభంలోనే వీరికి బెస్ట్ గా కనబడతా ఉందని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ జన్మరాశిలో ఉన్నటువంటి శనిని శుక్రుడు ఇక్కడ శుక్ర కర్మ తీసుకున్నటువంటి కుజుడు చూడడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మకర రాశి ఉన్నటువంటి వారికి కళ్యాణ గడియలు దగ్గర పడుతున్నాయని కూడాను సూచన ప్రమంగా తెలియజేయొచ్చండి. జన్మరాశిలోనే శని అనుకూలించడం జరుగుతూ ఉంది కాబట్టి స్త్రీ సౌఖ్యంతో పాటు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే కొద్దిగా వేగాన్ని తగ్గించి ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం. శని జన్మరాశిలో ఉన్నారు కాబట్టి వేగం ఎందుకు ఉంటుందని అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే శని జన్మరాశిలో ఉన్నప్పుడే వేగవంతంగా ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది వారి యొక్క జాతకానికి వారి యొక్క ప్రవర్తనకి మనం ముడిపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది గమనించి ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. 2వ స్థానంలో గురువు కూడా అనుకూలంగా ఉండడము, అది కూడా 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి కనిష్ట సోదరిమణులకు ఖర్చు పెట్టడం కావచ్చు, లేదా మీ ఇంట్లో శుభకార్యాలు ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశాలు మాత్రం మెండుగా కనబడుతున్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఒకరినొకరు రతి మన్మథ ప్రేరణతో కలిసిమెలిసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో చెప్పలేము కదా, అది చేదు నిర్ణయాలు తీసుకునేస్తుంటారు వాళ్ళు ముందుగానే. ఆ ఈగోయిస్ట్ గా ప్రవర్తించడం వల్ల తిరిగి కలుసుకోలేని సందర్భాలు కూడా అనేకంగా కనబడుతుంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అనేకమైనటువంటి అప్పుల బాధలు గొడవలు రావడం జరుగుతుంది. తర్వాత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ ఖర్చులు కావచ్చు, లేదా కనిష్ట సోదరిమణులకి ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం కనబడుతుందండి. అయితే 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి చూసినట్లయితే 3వ తేదీ కంప్లీట్ గా అసలు వాతావరణమే మారిపోయినట్టుగా సడన్ గా క్లౌడ్స్ అన్ని కూడా ఒక్కసారిగా కమ్ముకొని చల్లగా వాతావరణం ఎండాకాలం వస్తే ఎలాగైతే ఉంటుందో అలాగా ఆహ్లాదభరితంగా మారడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సఖ్యత కనబడుతుంది. ఒక 2 గంటల మునుపు లేదా ఒక హాఫ్ డే మునుపు ఉన్నటువంటి వాతావరణం తర్వాత ఉండకుండా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అంటే సడన్ గా వర్షం రావడానికి వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే చల్లబడిపోవడం జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. అలాగే చూసినట్లయితే 4వ తేదీ కానీ 5వ తేదీ 6వ తేదీ మనం గమనించినట్లయితే కుటుంబానికి కావాల్సినటువంటి ఆ ధనాన్ని ఇతరుల దగ్గర నుండి తెచ్చి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కుటుంబంలో ధనం అనేది లేమి ఏర్పడుతుంది. మరుసటి రోజుకి మళ్ళీ మార్పులు వస్తాయి. ఇలాగా ఒక రోజు ఉన్నటువంటి మార్పు ఇంకొక రోజు లేనట్టుగా కనబడుతుంటుంది ఈ మకర రాశి వారికి ఈ వారంలో. అలాగా చూసినట్లయితే విశేషించి 7, 8 తారీఖులు చూసినట్లయితే మళ్ళీ మార్పు వస్తుంది. అంటే మీరు ఊహించిన విధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఒక షేర్ మార్కెట్ లో డబ్బులు రావచ్చు, లేకపోతే మీరు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడికి ఇప్పుడు ఫలితాన్ని ఫ్రూట్ఫుల్నెస్ గా మీరు పొందడం కూడా జరుగుతుంది. మీ కనిష్ట సోదరిమణులు షడన్గా మారి వారి సహాయ సహకారాలు అందించడము, మీకు సలహాలు ఇచ్చేవారు దగ్గర రావడము, వారు ధన సహాయం చేయడము ఇలాగా అనుకూలించడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ వారం అద్భుతంగా ఉంది. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి సంతానము కలిగే అవకాశం కూడా కనబడతా ఉంది ఈ వారంలో. ఇది గమనించవచ్చు. మొత్తం మీద మీకు ఈ వారంలో 2వ తేదీ మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి మంచి కాలం అంటే 2, అలాగే 3, 7, 8 తేదీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆరోగ్యం బాగవుతుంది, ధన ఆదాయం కూడా కలగబోతుంది. అలాగే చెప్పాలంటే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు 2వ తేదీ 3వ తేదీ 7వ తేదీ 8వ తేదీ అదృష్టం రాబోతుంది. ఇచ్చినటువంటి డబ్బు ఇంతవరకు వసూలు కానిది కూడాను మొండి బకాయిలు కూడా రావడము, మీ దాయాదుల మధ్య రక్త సంబంధకుల మధ్య అనుకూలత ప్రాప్తించడము, అందరూ కలిసిమెలిసి సహపంతిని
పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగా చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా నీటి సంబంధమైనటువంటి దోషాలు రావడము, అనారోగ్య హేతువులు కనబడడం జరుగుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మొత్తం మీద అల్టిమేట్ గా చూసినట్లయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అయితే మీరేం చేయాలంటే ఈ వారంలో విశేషించి ఆంజనేయ స్వామిని, గణపతిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయండి. కుంభరాశి వారి గురించి చూద్దామండి. స్వతహాగానే కుంభరాశికి చెందినటువంటి వారికి సహాయ సహకారాలు అందించాలంటే ఆలోచన అధికంగా ఉంటుందండి. ఎవరైనా కష్టాల నుండి బాధపడుతూ వీరి దగ్గరికి వస్తే వీరు భుజించే అన్నాన్ని కూడాను వారికి సహాయం చేసుకునే గుణం అనేది ఉంటుందండి. అంటే వీరికి లేకపోయినా కానీ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు సంతోషపడుతుంటారు. ఇది మనం గమనించవచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే దాదాపు 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇక్కడ రవి, శుక్రులు 3వ స్థానంలో బలీయంగా ఉండటం జరుగుతుంది. జనరల్గా ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే భార్య, భర్త, తల్లి, తండ్రి, ఆ తర్వాత వచ్చి బిడ్డలు, మనవడు, మనవరాళ్ళు అనే ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కుంభరాశి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 80% అనుకూలంగా ఉంది. ఒక సంతానం ద్వారా మాత్రమే ఇబ్బంది కలుగుతుంది, కానీ మిగిలిన వారి పట్ల చాలా ఐక్యత ఏర్పడుతుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తల్లి నుండి, తండ్రి నుండి సహాయ సహకారాలు వారి తరం వాళ్ళు పొందడం జరుగుతుంది. అలాగే స్త్రీకి వాక్కు అధికంగా ఇవ్వడము, అంటే ఆమె పరిపాలన బాగుండడం. అంటే ఏమిటంటే స్త్రీ వాక్కు మాత్రమే ఆ కుటుంబాన్ని పాలిస్తుంది అని అర్థం. అంటే స్త్రీ మాటకి కట్టుబడి ఆ కుటుంబం నడుస్తుంది ఈ వారంలో అనేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏమిటంటే బుధుడు కూడా మనకి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. 4వ స్థానంలో సంచారం జరుగుతుంది. శుక్రుడు 3, 4 స్థానంలో సంచారం కొనసాగడం వల్ల నవీన వస్తువులు కొనడానికి అవకాశం ఉంటుంది. బుధుడు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల వాహనాన్ని కొనడానికి అవకాశాలు కనబడుతుంటాయి. అలాగే ఈ యొక్క ఇంటి నిర్మాణంలో కానీ, స్థలాల విషయంలో కానీ, ఏదైనా డాక్యుమెంటేషన్లో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే అవన్నీ సర్దుమాటు చేసుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. అయితే సంతానానికి అధిక కోపం ఉండడం వల్ల వారికి తెలియకుండానే ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఖర్చు పెట్టినా కానీ మీరేం చేశారు అన్నట్లుగా సంతానం మిమ్మల్ని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో మనం అది గమనించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గురువు జన్మరాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి జన్మరాశిలో గురువు సంచారం చేస్తున్నప్పుడు ఎన్ని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. వారు వ్యక్తిగతంగా అనేక విధాలుగా లాభించబడతారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత లభిస్తుంది. అలాగే చూసినట్లయితే ఆర్థిక ఎదుగుదల కనబడుతుంది. వారు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, తర్వాత వచ్చి వృత్తిలో కానీ, స్వయం వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతుంది. స్త్రీ సౌఖ్యాన్ని పొందుతారు, పురుష సౌఖ్యాన్ని పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ వారంలో చూసినట్లయితే 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు చక్కటి ఆదాయ అదృష్టాలు కలగడము, అంటే ఏమిటి మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో సర్ప్లస్ గెయిన్ కలగడము, మీ యొక్క చిన్నాన్న కుటుంబంతో కానీ లేదా మీ అన్న కుటుంబం, ఎక్క కుటుంబంతో సఖ్యత ఏర్పడము, తర్వాత వచ్చి మీ యొక్క నెట్వర్క్ ఉంటుంది. అంటే ఏమిటంటే ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి నెట్వర్క్, సోషల్ మీడియాలో మీరు యూట్యూబ్, తర్వాత వచ్చి వాట్సాప్ ఇలాంటి వాటిని కొనసాగిస్తున్నా కానీ అందులో మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీ మధ్యాహ్నం నుండి చూసినట్లయితే కొన్ని మార్పులు వస్తాయి. అందువల్ల కొన్ని ఖర్చులు ఏర్పడతాయి. 2వ తేదీ 3వ తేదీ 2 రోజులు కంప్లీట్ గా మీకు ఖర్చులతో కూడినటువంటి జీవితం ఏర్పడము. అంటే మీకు మాట వలనే కొన్ని ఖర్చులు పెట్టవలసిన, ఎవరికో మాట ఇచ్చుంటారు, ఆ మాట మీకు స్థాపతకు తగ్గింది కాదు, మీరు ఒక 50,000 అయితే సహాయం చేయగలరు, నేను ₹1,00,000 ఇవ్వగలనని చెప్పేసి ఉంటారు. ఆ సమయం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు వేరే చోట నుండి మీరు అప్పు తీసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసి, మాటని నిలుపుకోగలిగేటట్టుగా ఉండాలన్నమాట. అలాగే చూసినట్లయితే ఇప్పుడు అలాగే 4, 5, 6 తేదీల్లో చూసినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందే మార్గంలో ప్రయాణం చేస్తే మీరు అడుగులు వేసేది కరెక్ట్గా ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ఉంటుంది. చక్కగా మీకు డబ్బులు వచ్చే మార్గంలోనే మీరు ప్రయాణం చేస్తారు. లాభాపేక్ష లేనిదే ఏది చేయకూడదని నిర్ణయాలు కూడాను ఈ 3, 4, 5, 6 తేదీల్లో తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్తాను. అలాగే 7వ తేదీ 8వ తేదీ చూసినట్లయితే కొద్ది ధన నష్టం కలుగుతుంది. కుటుంబానికి కొద్ది ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అనవసరంగా ఎవరికి వాక్కు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి కంటి సంబంధమైన దోషాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల హాస్పిటల్ ఖర్చులు
ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీకు విశేషించి చెప్పాలంటే 4, 5, 6 తేదీలు మాత్రం చాలా అద్భుతంగా ఈ వారంలో యోగిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి నిర్మాణాలు చేయలేకపోయినా కానీ గృహాన్ని అలాగే కట్టినవి తీసుకోవడం కావచ్చు, లేకపోతే వాహనాన్ని తీసుకోవడము, సెకండ్ హ్యాండ్ లో నేను వాహనాన్ని కొనడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీ తల్లి యొక్క ఆరోగ్య విషయం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలండి ఈ సమయంలో, ఇది గమనించాలి. అలాగే చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకే అధిక ఖర్చులు అనారోగ్య విషయంలో పెట్టవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. శతభిషం నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారు కుటుంబంతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి, దూరంగా ఉండకండి. అలా ఉండడం వల్ల కొద్దిగా మీకు ఏదో పోగొట్టుకున్నటువంటి ఫీలింగ్ కనబడుతుంది. అనారోగ్య కారకత్వాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎవరికైనా మీరు అప్పుగాని డబ్బులు ఇచ్చుంటే ఈ వారంలో తప్పనిసరిగా డబ్బు ఎత్తుకొని రావడము, కనీసం ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మీ డబ్బు మీకు ఇచ్చేస్తానో అని చెప్పేసి వాళ్ళే రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీరు శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధన చేయడము, లక్ష్మీదేవిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మీనరాశి వారి గురించి చూద్దామండి. జనరల్గా మీనరాశికి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడాను ఎక్కువగా సేవా దృక్పథంతో ఉంటారని చెప్పవచ్చు. ఒక వైద్యులుగా కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ఏదో ఒక విధంగా సమాజానికి కనెక్ట్ అయ్యి సమాజ సేవ చేసేవారుగానే ఉంటారని కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతుంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే 4 గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. శని 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల మొత్తం మీద మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో అందడం అనేది జరుగుతుంది. కాకపోతే మీకు అవసరాలు అలా ఉంటాయి. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో ఉంది. అయితే డబ్బుకి మీరు ఎతకకుండా ఆటోమేటిక్గా మీరు చేసుకున్న పుణ్యం వల్ల డబ్బు ఈ వారంలో మీకు చేతికి అందడం జరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వారంలో చూసినట్లయితే మీకు శుక్రుడు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. 2వ స్థానంలోనూ 3వ స్థానంలో సంచారం జరుగుతుంది. 5వ తేదీ నుండి 3వ స్థానంలోకి వెళ్ళడం, అంతవరకు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. 1 సంవత్సరం తర్వాత శుక్రుడు షట్క్షేత్రంలోకి రావడము, సహాయ సహకారాలు అందించే దిశలో మీకు అందరూ సహాయాన్ని ఇవ్వడము, సలహాలు ఇవ్వడము, మీ ఇంటికి తగినటువంటి ఆభరణాలని కొనడము, వివాహ విషయాల్లో మీకు ఆభరణాలు కానీ లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడాను ఈ వారంలో సంభవించబోతుంది. కనిష్ట సోదరుమల నుండి కూడాను అనుకూలత లభించబోతుంది. అదే సమయంలో రాహు అనుకూలిస్తున్నారు, కేతు కూడా అనుకూలిస్తున్నారు, బుధుడు అనుకూలిస్తున్నారు. చాలా అనుకూలంగా ఉంది. రాహు ఇక్కడ చెప్పాలంటే 3వ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. అందువల్ల మీకు కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇన్నాళ్ళుగా మీకు గుర్తింపు ఉంటుంది. మీరు ఏం మాట్లాడతారో ఏమిటో మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి వారు ఇప్పుడు స్పష్టతను కలిగి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే బుధుడు కూడా 3వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వారంలో మీరు తప్పనిసరిగా మీ ఇంటికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఒక ఆస్తి కొందాము, వాహనాన్ని కొందాము అన్న ఆలోచన కూడాను కలిగించడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే 2వ స్థానాధిపతి ఇప్పుడు 4వ సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద మీనరాశికి చెందినటువంటి వారికి అనేక విధాలుగా అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఇక్కడ 3వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతు సంచారం వల్ల కూడాను విశేషించి మీకు పూర్వపుణ్య భావం అంటే భాగ్యస్థానం బలపడడం జరిగింది. అందులో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలము. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఇంకా 6-7 నెలల్లో అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశాలు దగ్గరలో కనబడుతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాగ చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఇంతవరకు లేకపోయినా కానీ ఇప్పుడు మీలో ఉన్నటువంటి మార్పు, ఏ విధంగా ప్రవర్తించాలి భార్యతో, ఏ విధంగా ప్రవర్తించాలి భర్తతో అన్నటువంటి కమ్యూనికేషన్ని ఇప్పుడు 7వ స్థానానికి అధిపతి బుధుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు కలుగుతాం. చాలా అన్ని కూడాను ఆ గ్రహాల అమరిక అలాగా సెట్ అయింది ఈ వారం మీకు. అలాగే చూసినట్లయితే ఇక్కడ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి మీకు లాభాల మీద లాభాలు రావడం జరుగుతుంది. అంతవరకు కూడా బాగానే ఉంది. కాకపోతే వ్యాపారంలో కొద్దిగా అనీజీ కనబడుతూ ఉంటుంది. మీరు ఎక్కడైతే వృత్తి చేస్తుంటారో, వ్యాపారం చేస్తుంటారో, లేదా కనీసం ఉద్యోగం చేస్తున్నా కానీ అక్కడ ఎక్కువ ఒత్తిడి ఏర్పడి ఉంటుంది. మీ యొక్క పనితనాన్ని గుర్తించినటువంటి మీ యజమాని మీకు
అనేకమైనటువంటి పనుల్ని ఒకే సమయంలో అప్పగించడం జరిగి ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీతో పనిచేస్తున్నటువంటి వారు ఆ 2 రోజులు కానీ ఏం చేస్తారు, 2-3 తారీఖుల్లో వారికి ఏదో అవసరమై లీవ్ పెట్టడం జరిగి ఉంటుంది. అందువల్ల ఆ పని కూడా మీ తల మీద పడడం వల్ల కొద్దిగా అనీజీగా ఉండడము, కోపం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది ఈ యొక్క ఫలితం అనేది రాబోయే కాలంలో మీకు అద్భుతంగా ఉండబోతుంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అందువల్ల ఇక్కడ 3వ తేదీ అనుకూలంగా ఉంది, లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఇల్లు కొనాలనుకుని వెళ్తే 2 ఇల్లులు కొనడానికి, ఏదో ఒక వస్తువు కొనాలనుకుంటే ఇంకోటి కూడా నచ్చి ఇంకోటి కూడా కొనడానికి అవకాశం కనబడుతుంది. కాకపోతే మీరు ఏ పనినైనా కానీ సవ్యంగా చేయాలి, కరెక్ట్ సమయానికి చేయాలి. ఈ 2-3 తేదీల్లో ఇది మీరు గమనించండి. అయితే అదే సమయంలో చూసినట్లయితే 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ ఈ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. వాళ్ళకి అనారోగ్య విషయంలో కావచ్చు, లేదా వాళ్ళు చెప్పింది వాళ్ళ ఆశను తీర్చడానికి కావాల్సింది కూడా ఇవ్వాల్సి వస్తుంది. పైపెచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న చోట మీరు ప్రమోషన్ పొందాలన్నటువంటి ఆలోచన మీకు ఉండి పై అధికారుల్ని తృప్తిపరచడానికి మీరు ఖర్చు పెట్టవలసి వస్తుంది కూడా చెప్పొచ్చు. అయితే 7వ తేదీ, 8వ తేదీ మాత్రం మీకు అదృష్టాన్ని ఇచ్చే రోజులుగా ఉంది. ఈ 2 రోజులు మీకు ఆహ్లాదభరితమైన జీవితము, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే దశలో ప్రయాణం చేయడము, మీకు మీ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవించాలనే ఆలోచన కలగడము, అలాగే మీరు ఎక్కడైతే పనిచేస్తుంటారో మీ యొక్క ఉద్యోగస్తులు సహచరులతో చాలా అనుకూలంగా ప్రవర్తించడం జరగబోతుంది. మీకు ఒకవేళ వివాహం అయి ఉంటే మీ యొక్క అత్త కుటుంబంతో కూడాను సవ్యంగా ప్రవర్తించడం, వారి నుంచి మన్నన పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఇవన్నీ కూడాను మీ ఉద్యోగస్తులతో కలిసిమెలిసి తిరగడము, వాళ్ళతో అనుకూలంగా ఉండడం అనేది ఒక కారణం అవుతుంది. మీకు హోమ్ టౌన్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఒకవేళ తెలంగాణ ఇలాంటి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వారు వారి సొంత రాష్ట్రానికి కూడా రావడానికి కూడా అవకాశాలు మెండుగా కనబడుతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మొత్తం మీద మీకు 2వ తేదీ, 3వ తేదీ, 4, 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తే ఆర్థిక అభివృద్ధితో పాటు సౌఖ్యవంతమైన జీవితము, అలాగే స్త్రీలకి గౌరవం కూడా ప్రాప్తిస్తుంది. రాజకీయ నాయకులకి పదవులు ఎదురు చూస్తున్నాయి. అంటే మీకే కాదు, మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి మీ యొక్క సహచరులు కూడా పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకైతే చాలా అనుకూలంగా అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంటే సునాయాసంగా ఒక తరగతి నుండి ఇంకో తరగతికి మారిపోయే విధంగా ఈ కరోనా వలన ఇబ్బంది కలిగి కూడా మీకు కొద్దిగా ఉపయోగపడే విధంగానే కనబడుతుంది. కాకపోతే మీరు నాలెడ్జ్ పెంచుకుని ముందుకు వెళ్తే మంచిది. సినిమా యాక్టర్లకి, ఆర్టిస్టులకి మాత్రం అనుకూలంగా ఉంది. కాకపోతే వాళ్ళు వివాహేతర సంబంధాల్లో ఉండడం వల్ల కొన్ని నష్టాల్ని రాబోయే కాలంలో పొందే అవకాశం కూడా కనబడుతుంది. ఇది మాత్రం గమనించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది అంటే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అని ఆలోచించి ఖర్చు పెట్టండి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ప్రయోగశాలలో కానీ, క్లినిక్ల్లో కానీ, లేదా ఒక సంబంధమైన అంటే ఫారెన్సిక్ ల్యాబ్ లో కానీ పనిచేస్తున్నటువంటి వారు చాలా తెలివితేటలతో ముందుకెళ్ళాలి. మీకు రాబోయే కాలంలో మంచి కాలం ఎదురు చూస్తా ఉంది. ప్రమోషన్ తో కూడినటువంటి జీతభత్యాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే తప్పనిసరిగా మీ కుటుంబంలో ఆస్తిపాస్తుల సంబంధమైన విషయంలో పరిష్కారం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఇందులో ఎలాంటి తేడాను లేదని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో మీరు ఏం చేస్తారంటే విష్ణుమూర్తిని ఆరాధన చేయడం కానీ, గణపతిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం మళ్ళీ రాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ గుణ బ్రహ్మ సరస్వతి.